ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ బోధించిన మరొక ఉపమానం గురించి ధ్యానిద్దాం. అదే ఆవగింజ విత్తనం యొక్క ఉపమానం. యేసుప్రభు వారు చెప్పారు, దేవుని రాజ్యం ఒక ఆవగింజ విత్తనం లాంటిది. ఆవగింజ విత్తనం అన్ని విత్తనాలలో చాలా చిన్నది. ఒక మనిషి పొలంలో దీన్ని నాటుతాడు. ఇది మొదట చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది పెరిగి పెద్ద చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుపై పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. మొదటి దశలో ఇది చిన్నదిగా కనిపించవచ్చు మనందరికీ, కానీ చివరికి గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఆవగింజ చెట్టు కొన్ని అడుగులు ఎత్తి పెరుగుతుంది. ఇది ప్రారంభంలో కనిపించే చిన్నదైన నమ్మకానికి చివరికి వచ్చే మహత్తర ఫలితానికి ఒక ఉదాహరణ. దేవుని రాజ్యం కూడా మొదట చిన్నదిగా ప్రారంభమవుతుంది, యేసుప్రభు వారు మరియు కొద్దిమంది శిష్యులతో. కానీ నెమ్మదిగా ఇది ప్రపంచమంతా వ్యాపించింది. చివరికి అది అనేక ప్రజలకు ఆశ్రయమయ్యే గొప్ప రాజ్యంగా ఎదుగుతుంది. చిన్న ప్రారంభాలు కూడా గొప్ప ఫలితాలకు దారితీయవచ్చు. దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సువార్త మెల్లగా పెరిగినప్పటికీ కానీ బలంగా అది అభివృద్ధి చెందుతుంది. మన చిన్న నమ్మకం కూడా దేవుని చేతిలో పెడితే అది పెరిగి గొప్ప ప్రభావాన్ని, గొప్ప దీవెనని, గొప్ప ఆశీర్వాదాలను మనందరికీ కలిగిస్తుంది. అటువంటి నమ్మకం దేవుని బిడ్డలమైన మనందరికీ కలిగి ఉండాలి. అటువంటి నమ్మకాన్ని కలిగి ఉందామా? దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.